తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, పారిశుద్ధ్య డ్రైన్ వంటి పలు కార్యక్రమాలు గ్రామం నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ కేంద్రంలో 13 వార్డుల్లో నిర్వహించిన కార్యక్రమాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ చైర్పర్సన్ ఖాసుల విజయ ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా అమలు కావడమే ఈ 99 రోజుల ప్రణాళిక ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఖలీక్ తదితరులు పాల్గొన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు రెండవ రోజు 7th మార్చ్ 2026 బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో శానిటేషన్ పరంగా ఈరోజు ర్యాలీ తీయడం జరుగుతుంది. ఇందులో స్కూల్కి సంబంధించిన విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా హర్షణీయం. ప్రతి ఒక్కరూ కూడా పబ్లిక్ పార్టిసిపేషన్ ఈ 99 డేస్ ప్రోగ్రాంలో బాగా ఉండాలి. అలాగే పబ్లిక్ అవేర్ కూడా అవ్వాలి. వాట్ ఎవర్ వీఆర్ ట్రయింగ్ ఇస్ గవర్నమెంట్ చేయాల్సిన పనులు ప్రజల వరకు అవగాహన తీసుకెళ్ళాలి. వాళ్ళ రైట్స్ ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, ఈ అవేర్నెస్ అంతా క్రియేట్ చేయడం కూడా ఈ ప్రణాళికలో ముఖ్య ఉద్దేశము. అంతేకాకుండా సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ అంటే ప్రజాపాలన అంటున్నాం కదా, సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ కాబట్టి వాళ్ళ పార్టిసిపేషన్ కూడా 100% ఉండేలా చూసుకోవడానికి కోసము ఈ 99 రోజుల ప్రణాళికని మనం ఫాలో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగం అయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని నేను కోరుకుంటున్నాను.